మనం ఫైనల్ సెలక్షన్ లిస్టు 15/9 సెప్టెంబర్ను ఇచ్చిన తర్వాత 25న మన అపాయింట్మెంట్ లెటర్స్ ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఇక్కడ ఇచ్చాము. అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వేరియస్ టెస్టిమోనియల్స్ మనం విన్నాం. ఎలా చదివి ఎంత కష్టపడి ఈ పోస్టులోకి వచ్చినాయి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చదువుకున్నారు, ఇవన్నీ కూడా మనం వీడియోస్ కూడా చూసాం. సో ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ డౌట్స్ ఆన్ ది మెరిట్ ఆర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండి రూల్స్ ప్రకారం వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరిని కూడా ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళకి అర్హత లేకుండా వచ్చారు నేను ఒక్కళ్ళు కూడా అన్నా. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ప్లీజ్. ఇది 241 కోర్ట్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఏదో ఒక కోర్టు కేసు చిన్న పెద్ద పడతా ఉంటే ఎప్పటికప్పుడు మరి కోర్ట్స్ ఏమి మన మాట వినరు. వాళ్ళకి న్యాయం ఏది ఉంటే వాళ్ళే చెప్తారు, మనిషిని చూసి కాదు. సో న్యాయం చెప్పేటప్పుడు 2 వాదనలు విన్నారు, వాళ్ళ వాదన విన్నారు, మనం సబ్మిట్ చేసిన వాదన విన్నారు. కాబట్టే మనం సబ్మిట్ చేసిన ఏదైతే రిప్లైస్ ఉన్నాయో కోర్టుకి ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టలేదు. కాబట్టే 241 కేసులు పడినా కూడా వీ వర్ ఏబుల్ టు డూ ఇన్ రికార్డ్ టైమ్ ఆఫ్ 148. సో ఇది ఓవరాల్గా క్లుప్తంగా నేను ప్రాసెస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్, ఆన్లైన్ ప్రాసెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ టు క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే అప్లోడింగ్ కానివ్వండి, టీసీఎస్ ఐఆన్ సెంటర్స్లో ప్రాసెస్ కానివ్వండి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానివ్వండి, క్యాండిడేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ సెలెక్షన్స్, ఎక్కడ కూడా వీ డి నాట్ డీవియేట్ ఎనీ ప్రొసీజర్. మేము ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ సిస్టమ్స్కి నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్లో అని చెప్పి మనం ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ అని జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా ఎలా చేయాలని వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ అవర్ ప్రాసెస్. ఇంకేమన్నా ఆటోమేట్ చేయొచ్చా అని కాన్స్టెంట్గా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్. కాబట్టి దీంట్లో ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఎటువంటి డీవియేషన్స్ లేవు. ఇంకా ఏమన్నా పాజిటివ్ సజెషన్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇంకా చేస్తే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇంకేమైనా ఉంటే స్టడీ చేస్తున్నాం. ఈ 2-3 రోజులని కాదు, ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి వీ హ్యావ్ డాక్యుమెంటెడ్. మేము అసెంబ్లీలో మినిస్టర్ గారు ఒక చిన్న బుక్ కూడా ఇచ్చారు అందరికీ, వాట్ ప్రాసెస్ వీ హ్యావ్ డన్ అని. కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు, కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి అని చెప్పారు. ఇవన్నీ కూడా వీఆర్ స్టడీ ఏది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. అంతేగాని ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఎటువంటి డీవియేషన్స్ కానీ ప్రొసీజరల్ వైలేషన్స్ కానీ జరగలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.